ఎలక్షన్ కమిషన్ కాస్త ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ కమిషన్ గా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులు ప్రజల సమస్యల గురించి ఓట్లు అడగాలి కానీ ప్రభుత్వ పథకాలు తీసివేస్తామని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కాంగ్రెస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కదా, రైట్? సో కంప్లైంట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా పట్టించుకోవట్లేదు. ఉదాహరణకు చెప్తాను, ఎలక్షన్ కోడ్ మీరైపోయింది కదా, ముఖ్యమంత్రి గారు అన్ని చోట్ల ప్రచారం చేస్తా ఉన్నాడు, నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పేసి. యాక్చువల్లీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అది చేయడానికి రాదు, ముఖ్యమంత్రి చేయకూడదు, ఎప్పుడో ముఖ్యమంత్రి చేయలేదు. ఇంకేం ఎలక్షన్కి ఇవన్నీ పట్టించుకోవడం బెదింపులు కాదు. సో ఈసీసీ అంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాంగ్రెస్ ఇది. సో దయచేసి దీంట్లో ఏముండదు. ఈ బెదిరించడంలోకి ఎలక్షన్ కమిషన్ అయితే చిన్న విషయం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కింద పనిచేస్తుంది. సో 100% కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన విషయాలు పట్టించుకోరు. ఉదాహరణకి మేమేమన్నా కొంతమందిని బైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు బైండ్ అవుట్ చేస్తున్నట్టు కూడా కారణం లేదు. బైండ్ అవుట్ చేస్తుంది నాయకులు, ఇట్లాంటి నాయకులు, బాధ్యత రహితంగా ఉండే నాయకులందరూ మూర్ఖులు చెప్తున్నందుకు. బెదిరింపులు చేసే నాయకులు మూర్ఖులు, వాళ్ళకి బాధ్యత లేదు. నేనేమన్నా వరి డబ్బులు ఇది మీకే ఓట్లు పడితే నేను చెప్పిన పోయినసారి ఇది ఈ బోనస్ డబ్బులు ఏమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. ఈ బోనస్ డబ్బులు ఇవ్వలేదు అదే చెప్తున్నాను. మీరు ఫస్ట్ ఒక 5 నిమిషాలు మిస్ అయ్యారు, 10 నిమిషాలు. సో ఇప్పుడు ఏం చేస్తారు ఎలక్షన్లో? మామూలుగా నేనేం చెప్పినా, మీరు వరి బోనస్ డబ్బులు ఇచ్చేస్తే ఎలక్షన్లో ఓట్లు మీకు పడతాయని చెప్పి ఇయ్యలేదు కాబట్టి ఎట్లా ఒకటి అడగాలి. ఊర్లలో పోతాను, నీ ఇద్దరం బిల్లు బంద్, నీ పెన్షన్ బంద్, నీ కళ్యాణ లక్ష్మి బంద్. గిదా ఎలక్షన్ క్యాంపెయిన్. ఆ వార్తలే చెప్తున్నాం మీకు ఇవాళ. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇప్పుడు ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను. బోనస్ డబ్బులు రావాలి. నువ్వేం చెప్పాలి ఎలక్షన్ క్యాంపెయిన్? ఆ బోనస్ డబ్బులు రాకపోతే ఎవరికి ఊర్లకు నాయకులు రానియా అని చెప్పి చెప్పాడు. అంతే కదండి. మక్కల డబ్బులు 2 నెలలు ఏంటండి, దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి బాబు. ఇప్పుడు మళ్ళీ యాసంగికి వేసుకోవాలంటే వాళ్ళ డబ్బులు లేవు. 5 మంది రాలే, మక్కల డబ్బులు రాలే. 2 డబ్బులు రాకపోయేసరికి పాపం మొన్న ఆల్రెడీ దిగుబడి తగ్గింది, ఎందుకంటే మన వర్షాలు పడి అకాల వర్షాలతో తగ్గింది. దారుణంగా ఉంది పరిస్థితి. దాని తోడేం జరిగింది చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్ననే 4-5 రోజుల క్రితం అనౌన్స్ చేసిండు. ఇప్పుడు పోగా రైతులు అడుగుతా ఉన్నారు, సార్ ఇచ్చిన మటు సన్నబడి మాకు రాలేదు సార్. డీసీఓ కూడా ఫోన్ చేసినారు, ఇదేందా బాబు ఇక్కడ రాలేదంటారు మీరేమో. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ సార్ అని ఈయన నవ్వుతా ఉన్నాడు. ఇంకట్లా అయిపోయింది ఈయన జోకు. ఎలక్షన్ అంటే జోక్. చీరలు ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్ పోయినాం. నీకు తెలుసు కదా, ఇప్పుడు చీరలు ఇచ్చిన ఊర్లలో మరి టౌన్కి ఇచ్చిందా? ఎందుకు? ఓట్లు లేవని చెప్పి వాళ్ళే చెప్తున్నారు, ఓట్లు లేవు. అంత దారుణమైంది అది కూడా. ఇప్పుడు కేసీఆర్ గారు చీరలు తీసుకుందాం మనం. కేసీఆర్ ఏ రోజు కూడా ఓట్లకు చీరలు లేదు. బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు చీరలు మన తింటారు, సప్పుడు ఎక్కువ ఉంది. చీరలకు ఓట్లు లేవని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి చెప్పి? ఇంత దారుణమైన